హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఇవాళ కూడా బైబిల్ నుంచి ఒక 5 వచనాలు చదువుకుందాం. చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. సో మీరు కూడా ఈ ప్రేయర్లో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండండి, సరేనా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా నీకే వేల స్తోత్రములు తండ్రి. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచి మంచి ఆరోగ్యంతో నిలబెట్టిన తండ్రి యేసయ్యా, నీకే వేల స్తోత్రములు తండ్రి. ప్రభా, నీవు మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. ప్రభా, మా ప్రతి అవసరతలు తీరుస్తున్నావు. మాకు నైనా తండ్రి ప్రతి ఆపదల నుంచి, కీడు నుంచి మమ్మల్ని రక్షిస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, ఈరోజు నీ వాక్యాన్ని మేము చదువుకుని పోతుండగా నీవే నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. ప్రతి ఒక్క హృదయానికి కావలసిన విధంగా నైనా తండ్రి. ప్రభా, ఏదైతే నైనా తండ్రి ఆత్మీయ ఆహారం అవసరమో తండ్రి, సమస్త మెరిగిన దేవుడవు నీవు కాబట్టి నీ యొక్క నైనా తండ్రి మంచి వాక్యంతో ఆదరించి కాపాడి దీవించమని ప్రభా ప్రార్థిస్తున్నాము. నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలో, గృహంలో నీవు మాత్రమే యజమానిగా నిలబడండి. నీ శాంతి సమాధానాలను మెండుగా కృమ్మరించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇవాళ మనం మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయుమని కోరను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక, ఆమేన్. ఒక ప్రేయర్ చేసుకుందాం, మీరు కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, యేసయ్యానికి వేల స్తోత్రములు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి రెక్కల చెట్లు భద్రపరిచినందుకునైనా ప్రభా, మంచి ఆరోగ్యంతోనైనా ప్రభా మా ప్రాణాన్ని, శరీరాన్ని తృప్తిపరుస్తూ మంచి ఆహారం ద్వారా ప్రభా ఆరోగ్యం ఇచ్చి దీవించినందుకు ఎందుకు ప్రభా నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్య. చదవబడిన నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయంలో కూడా నీ వాక్యాన్ని నాటపడి ఫలింపచేయమని ప్రభా, నీ కార్యం జరిగించమని ప్రభా ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఎవరి కుటుంబంలో అయితే చిక్కడానికి శక్తులు రాజ్యం వెళ్తున్నాయో ప్రభా, ఆ కుటుంబాలకు నీ యజమానిగా నిలబడి ప్రభా ఆ కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, ప్రేమను సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఫైనాన్షియల్ ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్న వారికి నాన్న ప్రభా నీ యొక్క సహాయాన్ని దయచేయండి. నీ రాజ్య వ్యాప్తుల కోసం ప్రభా, నీ రాజ్య వారసులుగా వారు నిలబడేటటువంటి నాయన ప్రభా సాక్షిగా నిలబెట్టి వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నా అనారోగ్యంగా ఉన్న వారి మీద నీ యొక్క హస్తం నుంచి నీవే ప్రభా వారి మీద నాయన సంపూర్ణ స్వస్థతను దయచేసి ప్రభా బలమైన సాక్షిగా వాడుకోండి యేసయ్య. ప్రభా నీవే సహాయం చేయండి నా తండ్రి. ప్రతి రోగం నుంచి ప్రభా విడుదలను దయచేసి సంతోషకరమైన జీవితాలను ప్రభా మాకందరికీ కూడా దయచేయమని, అలాగనే ప్రభా మరి ముఖ్యంగా నీ యందునైనా నిలబడుతూ నానా నీ వాక్యాన్ని వెదజల్లే కృపను ప్రభా భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ఇచ్చిన ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.